వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మలయాళ జ్యోతిషుడు వాడి గ్రహాలు బాలేవన్నాడండి. వారం రోజులు పోయాక రమ్మన్నాడు. అదిగో మాటల్లోనే వచ్చేసాడు. ఒక్క నిమిషం ఉండండి. ఏరా నాన్న, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేశావా? నాన్న అడుగుతున్నారు. కట్టేశాడంటండి. ఎక్కడే? సైట్ లో పేమెంట్ కట్టినట్టు చూపెట్టట్లేదు. ఎంత కట్టాడు అడుగు. 4000 ఇచ్చానండి. ఇదిగో డ్యూ డేట్ అయిపోయింది. ఇక్కడ పేమెంట్ చూపెట్టట్లేదు. వాడిని వెళ్ళి ఆఫీసులో కనుక్కోమను. తిడుతున్నారు చూడు. అబ్బా, మీకన్నిటికీ కంగారేనండి. వాడు కట్టింది నిన్నే కదా. ఇక్కడ కంప్యూటర్ నుంచి సింగపూర్ లో మీ కంప్యూటర్ వరకు రావడానికి టైం పడుతుంది కదా. అంత నా కర్మే. నిన్ను అడిగా చూడు. అబ్బాబాబా, నాకు వంటింట్లో పని ఉంది, తర్వాత మాట్లాడతానులేండి. ఒరే నాన్న, ఇవాళ కట్టేశారా? సరే అమ్మా, కట్టేస్తా. అయ్యో, ఈవిడేమో మదర్ ఇండియా, వాడేమో సన్ ఆఫ్ ఇండియా. మేము మిడిల్ క్లాస్ అబ్బాయిలం టింగోరే. మేము మిడిల్ క్లాస్. చాయ్ చెప్పరా అన్న. ఒక సింగిల్ సైడ్ నాకు ఫుల్ బూస్ట్ డబ్బులు ఇడిస్తాడు. మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం అవి ఇక్కడ కుమ్మేస్తాడ్రా. అలా దొరకకూడదురా. వాడిని మే కోపంతో మామే చూపించాడు. ఒక్కరోజు వాడికి ఉందిరా కచేరీ. డబ్బుకు 6 నెలలు హాస్పిటల్లో ఉండాలి. అవునరా, వాడు ఉండాలిరా. రేషాం, సినిమాకి వెళ్దామా? వెళ్దాం రా. డబ్బులున్నాయా? ₹1 లేదురా. మా నాన్న కాలేజ్ ఫీజు కట్టమని ఇచ్చాడు. కట్టేసి వస్తా. నీది కూడా కట్టాలా? ఫీజు ఏంట్రా? ఫీజు తర్వాత కడదాం. వద్దురా, మా నాన్న సంగతి నీకు తెలియదురా. చంపేస్తాడు రా. ప్లీజ్ రా. టెన్షన్ పడుకు. చెప్పు. నువ్వెక్కడికి పోతావు? ఈ కాలేజ్ ఎక్కడికి పోతుంది? వచ్చే నెల ఇస్తా. ఏంటండి, ఎవరు మీరంతా? ఎందుకు వచ్చారు? ఏమ్మా, మీ అబ్బాయి ఇలా అందరి దగ్గర అప్పులు చేస్తూ జల్సా చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అయ్యో, ఆఖరికి ఈ స్కూల్ పిల్లాడి దగ్గర కూడా అప్పు చేశాడు. ఇలాగైతే ఈ దేశం అంతా అప్పు చేసేలా ఉన్నాడు. అంటే అండి, అంటే ఏమైందంటే, ఏంట్రా ఇది? నువ్వు లోపలికి వెళ్ళు, నేను మాట్లాడతా. ఏంట్రా మాట్లాడేది? కూర్చోండి సార్. అస్సలు మన భారతదేశాన్ని ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులున్నాయో మీకు తెలుసా? తెలీదు. చెప్తాను, వినండి. చెప్పు. ప్రపంచ బ్యాంకు దగ్గర మన దేశం 1945 నుండి 2015 వరకు, అంటే 70 ఏళ్లలో మనం ఎంత అప్పు తీసుకున్నామో మీకు తెలుసా? తెలీదు. $104 బిలియన్. బిలియన్ అంటే తెలుసా? 100 కోట్లు, అంటే 10 లక్షల కోట్లకు పైనే. ఇండియాలో ఉండే ఒక్కొక్క సిటిజన్ పేరు మీద $32,812 అప్పు ఉంది. మీ జీతం ఎంత? 60,000. 60,000 జీతం తీసుకునే మీ పేరు మీద కూడా $32,812 అప్పు ఉంది. అర్థమైందా? నీ పేరేంట్రా? శ్రీ సాయి కృష్ణ వెంకటేష్. ఆ శ్రీ సాయి కృష్ణ వెంకటేష్ పేరు మీద కూడా $32,812 అప్పు ఉంది. నా పర్మిషన్ లేకుండా నా దేశం నా పేరు మీద అప్పు తీసుకున్నప్పుడు నా సరదా కోసం నేను నిజాయితీగా అప్పు చేస్తే తప్పంటారా? ఇదేంటి నేను అడుగుతున్నా. బాగుందిరా నీ అప్పు తీరి. అసలు నువ్వు క్లాసులకే వెళ్ళవు, పుస్తకాలే ముట్టుకోవు. ఇన్ని విషయాలు నీకు ఎలా తెలుస్తాయిరా బాబు? మా అమ్మ కొంతకాలం ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంది. సరేలే, వస్తా. అయ్యో, అప్పుడే వెళ్ళిపోతున్నారండి. నీకు నీ కొడుకో దండం. ఓ ముద్దు పెట్టవే జిగేలు రానే. అమ్మా జిగేలు రానే. అమ్మా జిగేలు రానే, వెనుక చూడమ్మా. మా జిగేలు రానే, ఇక్కడికి రా. ఏమైందమ్మా? అక్కడ రోజు చేసే కుర్రాలు నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య. ఎక్కడున్నారు? అదిగో అక్కడ మెయిన్ గేట్ దగ్గర ఉన్నారు. పద. జిగల్ రాణి ఏంట్రా మీకు ఇక్కడ పని? రే, నీకేంట్రా ఇక్కడ పని? చాల్. వేణున్నా, నీ గురించి తెలియక చేస్తారన్నా. ప్లీజ్ అన్న, వదిలే అన్న. చెప్పు వాళ్ళకి. ఇంకొకసారి ఇక్కడ కనబడితే
చాల్ నేను చూసుకుంటాను. చాల్ 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 అసలు వాడు చాలా చాలా డేంజర్ వాడు. పదండి పదండ్రా చస్తాం. చూడండి బాయ్స్, మీ 2 కాలేజీలు సిటీలోనే చాలా ఓల్డెస్ట్ కాలేజెస్, కానీ గ్రేడింగ్లో మాత్రం చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నాయి. ఇలా ప్రతిదానికి మీరు గొడవ పడుతూ ఉంటే మేము గ్రేడింగ్ పెంచలేం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, నేను సాల్వ్ చేస్తాను. మన కల్చరల్ ఈవెంట్లో వీలే సార్ మమ్మల్ని అడుగు తినేవాళ్ళన్నారు, అందుకే శుభ్రంగా ఇచ్చాం. మీరు అడుక్కు తినేవాళ్ళరా? మీరు అడుక్కు తినేవాళ్ళే సార్. ఈరోజు మార్నింగ్ మా కాలేజ్ అమ్మని ఏడిపించారు సార్ వీళ్ళు. సార్ అందుకే 4 పీకి పంపించాం. చెత్త నా కొడుకులు. ఏంట్రా తిన్నగా వచ్చేది? నేను అలాగే మాట్లాడతా. నో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను ఇలాగే మాట్లాడతా. ఇప్పుడు ఎలా కొట్టాడా? ప్రొఫెసర్ని కొట్టాడా? అమ్మా త్వరగా రా, స్కూల్ కి లేట్ అవుతుంది. వస్తున్నానే. ఇదిగో 3000 రూపాయలు ఇస్తున్నాను, జాగ్రత్త. పోయిందనుకో మీ నాన్నకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ఏంటమ్మా ఇంత చిన్న పిల్లకి ఇంత డబ్బు ఇస్తున్నావా? అసలు బయట పరిస్థితులు బాలేవమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి బాలేదన్నయ్య. బయట దొంగలున్నారు దీపు. ఇంట్లో కూడా దొంగలున్నారన్నయ్య. అమ్మా ఇది చిన్న పిల్ల, చెప్తే అర్థం కాదు. ఫీజేగా నేను కడతా. సర్లేవే, ఎవరు కడితే ఏమైంది, తీసుకో. ఓయ్ మదర్ ఇండియా, వాడికి డబ్బులు ఇవ్వకు. ఇచ్చావో నేను నాన్నకి ఇప్పుడే కాల్ చేస్తా. ఏంటే మీ నాన్న అంటే నాకు భయం అనుకుంటున్నావా? ఊరికే నాన్న పేరు చెప్పి బెదిరించేస్తున్నావు. ఇదిగోరా నువ్వు తీసుకో. డబ్బులు తీసుకుని దాని స్కూల్కి వెళ్ళి కట్టేసాక అటు నుంచి కాలేజ్కి వెళ్ళిపో. నువ్వు సరేమా. పెద్ద పోటీ. ఒరే అన్నయ్య, కొత్త జీన్స్, కొత్త షూ, ఐమాక్స్. ఎక్కడ చచ్చారా? ఏంటి దిప్పు ఇది? ఫోన్ ఇవ్వు. స్కూల్కే కదా, పదా. వేణు ఇంటికి వెళ్ళి తర్వాత స్కూల్కి వచ్చి ఫీజు కడతా. ఈ స్టోరీస్ ఎందుకురా బాబు? ఫస్ట్ వచ్చి స్కూల్లో ఫీజు కట్టు, తర్వాత వెళ్ళు నాయకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళు. పద పద. దీపు రే రారా. వెళ్ళొచ్చి కడతాను. లేదు నువ్వు రా ఫస్ట్. సరే చేయదు, ముందు చేయదు. సరే సరే నువ్వు వెళ్ళు, నేను వస్తా. రాకపోతే చంపేస్తాను. నువ్వు వెళ్ళు, నేను వస్తా. అందరూ ఎలా ఉన్నారు అంకుల్? అందరూ బాగున్నాం విష్ణు. ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. సరే అదిగో నందు. నందు వచ్చింది, ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హాయ్ నందు, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను, కానీ అస్సలు బాగోలేను. ఎందుకు? అమెరికాలో ఉండి బాగా సంపాదిస్తున్నాను కాబట్టి బాగున్నాను. నీకు దూరంగా ఉన్నాను కదా, అందుకు బాగోలేను. మామయ్య నాకు ప్రామిస్ చేశారు, నీ స్టడీస్ అవగానే మనిద్దరికి పెళ్లి చేస్తానని చెప్పారు. పెళ్ళంటే ఎంత సిగ్గుపడుతుందో చూసావా? ఇదిగో ఆంటీకి ఇస్తున్నాను, మాట్లాడు. హలో. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నాం. అంకుల్ ఎలా ఉన్నారు ఆంటీ? అంకుల్కి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది, నెలకొకసారి వచ్చి వెళ్తున్నారు. నాకన్నిటికీ అన్నయ్య వదినే కదా పెద్ద దిక్కు. హైరా. నమస్తే అంకుల్. ఏరా అజయ్, ఈ గొడవలు ఆపవా? అయినా ప్రొఫెసర్ని కొట్టడం ఏంట్రా? నేను ఫోన్ చేయకపోతే సస్పెండ్ అయ్యిండాడు తెలుసా? పెను నువ్వైనా చెప్పరా వాడికి. మేం చదువుకున్న రోజుల్లో ఇదే గొడవలు, ఇప్పుడు అలాగైతే ఎలా? అయినా నీకు వాడికి ఏంట్రా గొడవ? ఏం లేదు అంకుల్, ఆ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడాం. సార్ బ్యాట్ తగిలింది సార్. ఎంపైర్ సార్ అవుట్ అన్నారు కదా. ఏ లేదురా, బ్యాట్ తగిలింది బే.
నీకు బ్యాట్ పట్టుకోవడమే రాదు, పెద్ద విరాట్ కోహ్లీలో ఆర్గ్యూ చేస్తావేంట్రా? ఏమన్నావురా? అవుట్ అంటే అవుట్. అలా జరిగిందన్నమాట. అవును అంకుల్. జాగ్రత్త, ఇలాంటి చిన్న చిన్న గొడవలే రేపు పెద్దవవుతాయి. అర్థమైందా? అర్థమైంది అంకుల్. ఓం మలయాళ భగవతే అమ్మే, ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా తల్లి. ఓం క్రీం డ్రీం రైం క్రైం. అమ్మా, ఈ తమలపాకులో ఏమీ కనిపిస్తుంది చూస్తాము రండి. చూడండి. ఏం కనిపించట్లేదండి. బాగా చూడమ్మా, కనిపిస్తుంది చూడు. అబ్బే ఏం కనిపించట్లేదండి. నీ బొందరా రే. ఇప్పుడు చూడు, మీ ఆయన సింగపూర్ లో పక్కన సైనా అమ్మాయి కనిపిస్తుండాడా? కనిపిస్తుండాడు చూడు, బాగా చూడు. అమ్మా, నువ్వుదా పతివ్రత అయ్యుంటే, మీ ఆయన ఏక పతివ్రతుడు అయ్యుండుంటే నీకన్నీ కనిపిస్తాది. బాగా చూడు. అమ్మో, మా ఆయన కనిపిస్తుందండి, కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. కనిపించినదా? కనిపించినదా? భగవతే అమ్మే, అమ్మే దైవమే, ఎల్లామే నీ గరుణ, నీ గరుణమ్మా. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు, ఏమి కనిపించినది నీకు? అర్థమైనదమ్మా, అర్థమైనది. మీ అబ్బాయి కనిపించినాడు కదా, వాడి తల మీద శనివాడు కూర్చుండాడు. అవును కదా? కనిపిస్తుండాడా? అవునండి, మా అజయ్ నెత్తి మీద శని భగవానుడు కూర్చున్నాడండి. కూర్చుండాడు కదా, కూర్చుండాడు కదా. అందుకే పాపం అబ్బాయికి కొన్ని ప్రాబ్లమ్స్, మీ అబ్బాయి వల్ల ఇతరులకి ప్రాబ్లమ్స్. ఇంకో 3 మాసములలో శని వెళ్ళిపోతుండాడు. అప్పుడు మన గురువు వస్తాడు. ఆ గురువుకి వెల్కమ్ పూజ చేస్తాను. ఇక చూడమ్మా, మీ అబ్బాయి అప్పుడు కింగ్, మీ అబ్బాయి కింగ్ ఆఫ్ ద కింగ్ అవుతాడు. ఎంత మంచి మాట చెప్పారండి. అనుకున్నాను ఏదో ఒక విషయం ఉంటుందని. మా వాడు కింగ్ అయిపోతాడనమాట. చాలా మంచి మాట చెప్పారండి. చెప్పేది నేను కాదమ్మా, అంతా భగవతే అమ్మాలే చెప్పిస్తాంది. చాలా మంచి మాట చెప్పారండి. మీ ఫీజు ఎంత తెచ్చుకోమంటారండి? ఎంతో కాదమ్మా, 2000దా. 2000? ఎంత పెద్ద విషయం చెప్పినాను, అలా ఆలోచిస్తావేందమ్మా? ఇదిగోండి స్వామి, వెళ్ళొస్తామండి. రారా. ఓం క్రీం డ్రీం క్రైం రైం. ఆ శనిని వదిలించుకున్నాను గాని ఈ శనిని వదిలించుకోవడం రంబ కష్టమప్పా. సరే గాని ఇందా పుడుచుకో. ఓం క్రీం డ్రీం రైం క్రైం. ఏంటిది? చిలక జోసం చెప్పే నిన్ను మలయాళ మాంత్రికుడిని చేసింది నేను. 20 రూపాయల కోసం పార్కులు తిరిగేవాడివి, నీకు 2000 ఇప్పించా. అలాంటిది నాకు 500. అయిపోతావు. ఇదిగో 500 నీకు, 1500 నాకు. శానా పైకొస్తావప్పా. ఏమైందిరా? ఏంట్రా ఈ చెత్త కొబ్బరి ఆపావు? అదిరా, ఏంటి సిస్టర్ వస్తానిందా? అదేరా మా సిస్టర్. అన్నిటికీ సీరియసేనా? రాజే, ఇవాళ గాంధీ హాస్పిటల్ మా అన్నికి పైల్స్ ఆపరేషన్ రా. కంగ్రాట్స్ రా. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ రారా.
రే నాకేం పని పాట లేదనుకున్నావా? చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా, వెళ్ళిపో. వెంకీ మీరైనా రండి రా. ఉందా వస్తుందంటావా? నీ నేల్స్ ఆపరేషన్ పైల్స్ ఆపరేషన్. ప్లీజ్ పోరా. ఏంట్రా చిన్నపిల్లలాగా? బస్ స్టాప్కి వచ్చేసా. గాంధీ హాస్పిటలేగా, డాక్టర్ ఉన్నారుగా. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం. ఓకే? గాంధీ హాస్పిటల్. చెప్పవా అసలు? ఇప్పుడు ఎక్స్రే తీయించాలి, స్కానింగ్ అన్నీ చేపించాలి పాపకి. అసలు ఎలా మీరు ఇంత నెగ్లిజెన్స్? డాక్టర్ ఏం చెప్తారో ఏంటో. నా కోసం వచ్చేవారా? నువ్వు నా ఫ్రెండ్ అంటే నేను చూపిస్తాను. రారా అనియా, 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 మా ఫ్రెండ్ అజీ వచ్చాడు. అనియా రే పైల్స్ అన్నా, మరి మూతికా బ్యాండేజ్ ఏంట్రా? పైల్స్ ఏరా, ఫైల్స్ పోయి టైల్స్ స్లిప్ అయి పడ్డాడు. హలో, పేషెంట్ ని గ్రౌండ్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. వీడొకడు మధ్యలో. మెల్లిగా జాగ్రత్త జాగ్రత్త నేను కొంచెం కిందకి తీసుకెళ్ళరా, నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. జాగ్రత్త జాగ్రత్త. జాగ్రత్త అనియా, పర్లేదు. అజయ్ మంచోడు అనియా. అనియా అనియా, మనమే తట్టుకోలేం, పాపకి ఎలా ఉంటది? పాపం చాలా కష్టం. అవునమ్మా. డాక్టర్, పాపకి ప్రాబ్లం ఏంటి? మీరు ఫస్ట్ స్కాన్ రూమ్కి వెళ్ళండి, తర్వాత చెప్తాను. నెక్స్ట్ పేషెంట్. రాంబాబు. మావా అజయ్, అజయ్, అరే మరి అన్నీరా పోరా. ఈ పేషెంట్ పని అయిపోయింది. అన్నీరా సొంత అమ్మ నాన్న అన్నదమ్ములు కూడా పట్టించుకుని మా అన్నీని వాడు సొంత అన్నీలా చూసుకున్నాడు రా. తీసుకొచ్చాడు రా మన అజయ్ గడు. గ్రేట్ రా వీడా మన అజయ్ గడు రా. రేయ్ నిన్ను నువ్వు పట్రా. రే రే వద్దురా, నా ప్రాణ స్నేహితుడు అజయ్ ఉండగా మీరెందుకు రా? రే అజయ్ రారా, మన అన్నయ్యని వాటికి తీసుకెళ్ళరా. రారా అన్నయ్య, వద్దనియా, ఎమోషన్ అయితే మోషన్ అవుద్ది. వద్దులే వద్దులే. భారత్ మీ అన్న మానలాగేరా, హెల్ప్ అని వచ్చావు, నిన్ను ఎలా వదిలేస్తాను రా. పదా నేను తీసుకెళ్తాను, జాగ్రత్త. మనం మందులు తీసుకొద్దాం. పక్కన ఉంది వైన్ షాప్. సారీ బ్రో, పదా. చాలు చాలురా, ఆపు ఆపు. వాడు నీకు మీ అన్నకి హెల్ప్ చేసింది చాలరా. చచ్చిపోతాడు రా పాపం మీ అన్నయ్య. అవునండి అవును, లోపల నుంచి బాధ ఉంది కదా, క్లీన్ చేస్తారులేండి, భయపడకండి. ఓకేనా, నేను వచ్చాను కదా. కూల్ కూల్.
బాబు తొందరగా కట్టేసాయి, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా అక్కడ ఇద్దామా? ఇక్కడ రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా. పదరా చస్మిస్. అమ్మా నందిని, ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లే కదా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకొద్దా? అయితే మెడికల్ షాప్ లో 150 అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో. నీకేంటి ప్రాబ్లం? 10, 20, 30, 40, 50, 100, 200. తీసుకెళ్ళి ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడో కొడతా నీ తల్లి. ఎవరే నీ తల్లి? రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? సిగ్గుపడాలి, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. బిడ్డకు 5 గంటల నుంచి జ్వరం అమ్మ, వణికిపోతుందమ్మా. బేబీస్ కండిషన్ ఇస్ సీరియస్. టేక్ హర్ టు హాస్పిటల్ అర్జెంట్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, పట్టదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్. లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ, టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అనస్థీషియా కూడా ఇవ్వండి. పాపకి ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాత పాప లోపల తీసుకురావాలి. నీ అమ్మ జీవితం, పాపకి ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చేస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్. రండి, తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు, అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. బాబు అజయ్ కుమార్ సార్. వెల్డన్ అజయ్. థ్యాంక్ యూ. వెల్డన్. థ్యాంక్ యూ సార్. మనం వెళ్దామా? మస్త్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయితే. ఎవరినే బేకార్ కి కారుతున్నావు? కొట్టానంటారా? నందు, తనని ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు.
కలల రాకుమారి కళ్ళెదుట నిలిచింది. ఏ లక్కురా మావా. సర్ప్రైజ్ నందిని, కమ్ పద రా. ఎక్కడ తీసుకొచ్చావు? కంగారు పడుకు నందిని, చెప్తాను కదా. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది కదా. ఇలా ఎప్పుడు వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఎక్కడున్నారబ్బా? ఎక్కడ్రా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని, స్ట్రైట్ గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా. వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు ఇప్పుడు మన గురించేరా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికి రావని అంటాడు. స్వాతి, వాళ్ళని ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అలాగే బావా. ఓకే. రేయ్ ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. వాడికి అంత సీన్ ఉందా? చెప్తా పదండ్రా. వచ్చాడు పద. 1+2=1. ఏంట్రా ఏమైందిరా నీకు? రే నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా మా నాన్న. సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడరా ఇంట్లో, మా నాన్న ఊరెళ్ళారా. రాడ్రా, మళ్ళీ రాడ్రా. ప్లీజ్ రా, రే నా మాట్లాడరా. వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా. అబ్బా అబ్బా రే. ఏంటి బాగా చదువుకుంటాడా?
మంచి మార్కులు తెచ్చుకుంటాడా? అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్? ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు? పద. మా నాన్న ఏమన్నాడు? చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా? మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా? అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్, సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులే అంటున్నాడు. అంటాడు. అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలా? అది తీయండి. 5000 తీయండి. ఇదిగో అజయ్, 500 రూపాయలు. సరే అంకుల్, జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఓకే. బోర్డు 500. ఏంట్రా వినాన్ ఇంత పిసినారుగా ఉన్నాడు? రే, 1000 రూపాయలు ఏం చేసావురా? 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా. గిఫ్ట్ కొన్నాన్రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు? నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లీలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనరా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టేట్రా నీ అబ్బా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.